నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీ నికేతనం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఒక మంచి భక్తి కథను తెలుసుకుందాం. అనగనగా ఒక ఊళ్ళో ఒక బంగారపు వ్యాపారం చేసే వ్యక్తి ఉన్నాడు. అతని పేరు కృష్ణదాసు. బాగా స్థితిపరుడు. అతని భార్య సుగుణ, ఇద్దరు పిల్లలతోటి సంతోషంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే కృష్ణదాసు స్థితిపరుడే అయినా దాన ధర్మాలు అలాంటివి ఏం చేసేవాడు కాదు. మంచివాడు. ఎవరికైనా మాట సాయం చేసేవాడు. సుగుణ్ కూడా పేరుకు తగ్గట్టు ఉత్తమ ఇల్లాలు. ఇంట్లో అన్ని పనులు చక్కగా చక్కబెట్టుకుంటూ ఎవరైనా తన వాకిట్లోకి వస్తే వాళ్ళకి భోజనం పెట్టి ఏదైనా పలహారం పెట్టి పంపించేది. ఇలాగా హాయిగా గడుస్తోంది వాళ్ళ జీవితం. కృష్ణదాసు సుగుణ కృష్ణ భక్తులు. కృష్ణుని పూజతోనే వాళ్ళకి రోజు ప్రారంభమయ్యేది. ఒకరోజు కృష్ణదాసు తన కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత ఒక పేద ముసలి వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. సుగుణ అతన్ని చూసి వివరాలు కనుక్కుంది. దానికి ఆ ముసలి వ్యక్తి తాను పొరుగురు నుంచి వస్తున్నానని, ఈ ఊళ్ళో తనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని డబ్బు సహాయం అడగడానికి వచ్చానని చెప్పాడు. వాళ్ళు ఊళ్ళో లేని కారణంగా ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇలా వచ్చి ఈ అరుగు మీద చతికిలు పడ్డానని సమాధానం చెప్పాడు. అది విన్న సుగుణకి జాలివేసి అతనికి భోజనం తినమని లోపలికి రమ్మని పిలిచింది. ఆ ముసలి వ్యక్తి సుగుణ ఆదరణకి ఆనందించి ఇంటిలోకి వెళ్ళి సుగుని పెట్టిన భోజనాన్ని తీసుకుని కొంచెం సేపు స్థిమితపడ్డాడు. బాధగా ఉన్న అతన్ని చూసి సుగుణ దానికి కారణం కనుక్కుంది. దానికి ఆ ముసలి వ్యక్తి తన కూతురికి పెళ్లి నిశ్చయమైందని, అనుకున్న ప్రకారం డబ్బు సమకూరలేదని, కూతురు పెళ్లి ఎలా జరుగుతుందా అని బెంగగా ఉందని సమాధానం చెప్పాడు. అది విన్న సుగుణ తన వంతుగా ఏదైనా సహాయం చేయాలని అనుకుంది. అయితే ఒక ఆడపిల్ల పెళ్లికి సరిపడేంత ధన సహాయం చేస్తే తన భర్త తన్ని ఏమంటాడో అని భయపడింది. చాలాసేపు ఆలోచించింది. చివరికి తన పుట్టింటి వాళ్ళు తనకిచ్చిన వజ్రాల ముక్కు పుడకను తీసి ఆ ముసలి వ్యక్తి చేతిలో పెట్టింది. ఈ ముక్కు పుడకను అమ్మి తన కూతురి పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పింది. ఆ ముసలి వ్యక్తి అనుకోకుండా వచ్చిన ఈ అదృష్టానికి ఆనందించి సుగుణని ఆశీర్వదించి ఆ ఇంటి నుండి బయటికి వచ్చాడు. ముక్కు పుడక తీసుకున్న ముసలివాడు ఆ ముక్కు పుడకను కృష్ణదాసు కొట్టులోనే అమ్మడానికి వెళ్ళాడు. అది చూసిన కృష్ణదాసుకి ఆ ముక్కు పుడకను గుర్తుపెట్టి ఇది ఎవరిదని ప్రశ్నించాడు. దానికి ఆ ముసలివాడు ఉన్నది ఉన్నట్టుగా సమాధానం చెప్పాడు. తన కూతురి పెళ్ళని, ఈ ఊరికి వచ్చిన విషయం, సుగుణ ఆ ముక్కు పుడక ఇచ్చిన విషయం అన్నీ దాచకుండా చెప్పాడు. అంతేకాదు, తన కూతురి పెళ్లికింత సహాయం చేసిన ఆ ఇల్లాలు తన భర్త పిల్లలతో ఎప్పుడూ సుఖంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పాడు. ఇది విన్న కృష్ణదాసుకి చాలా సంతోషం అనిపించి ముక్కు పుడక తీసుకుని దానికి రెట్టింపు ధనాన్ని ఆ ముసలి వ్యక్తికిచ్చి పంపించాడు. ముసలివాడు చాలా సంతోషించి కృష్ణదాసుని కూడా ఆశీర్వదించి తన ఊరికి వెళ్ళిపోయాడు. అయితే తన భర్తకు తెలియకుండా ముక్కు పుడక దానం చేసిన సుగుణికి ఈ విషయం తన భర్తకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మనసులో భయపడుతూనే ఉంది. కృష్ణదాసు తన భార్య చేసిన పనికి మెచ్చుకుంటూనే ఆ ముక్కు పుడకను తిరిగి తనకి ఇవ్వడానికి ఒక చిన్న పొట్లంలో కట్టుకుని దాన్ని తాను రోజు వేసుకునే ఇత్తడి తాంబూలం పెట్టెలో పెట్టుకుని మధ్యాహ్నం సమయానికి భోజనానికి ఇంటికి వచ్చాడు. తనకేమీ తెలియనట్టే ఉన్నాడు కృష్ణదాసు. సుగుణ మాత్రం ఈ ముక్కు పుడక విషయం భర్తకి ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడుతుంది. భోజనానికి వచ్చిన కృష్ణదాసుకి అన్నీ వడ్డనలు చేస్తున్న సుగుణ మనసులో కంగారు పడుతూనే భర్తకి ఎలా చెప్పాలని ఆలోచిస్తోంది. ఇంతలో కృష్ణదాసు తనకేమీ ఎరగనట్టు మీ ముక్కు పుడక ఏదని ప్రశ్నించాడు. అది విన్న సుగుణకి మరింత భయం పట్టుకుంది. భర్తకు తెలిస్తే అతను ఎక్కడ కోపగించుకుంటాడోనని సుగుణ ఏమీ మాట్లాడలేదు. కంచంలో
వడ్డన పూర్తి చేసింది. భర్తని అన్నం తింటూ ఉండమని, ఇప్పుడే వస్తానని చెప్పి తన పూజ గదిలోకి వెళ్ళింది. కృష్ణ పరమాత్మ విగ్రహం ముందు నిలబడి సుగుణ బాధపడుతూ ఇంతవరకు తన భర్తకి తెలియకుండా ఎటువంటి పని తను చేయలేదని, ఒక ఆడపిల్ల పెళ్ళి అన్న విషయానికి కట్టుబడి తన వజ్రపు ముక్కు పుడక దానం చేశానని, ఇప్పుడు ఈ విషయం భర్తకు తెలిస్తే అతడు ఎంత కోపగించుకుంటాడనని భయపడుతున్నానని బాధపడడం మొదలుపెట్టింది. ఈ భయపడి బాధపడడం కంటే భర్తకి తెలియకుండా చేసిన కారణమే తను ఇంకా ఎక్కువ బాధిస్తోందని, తాను చనిపోతానని, అందుకని సుగుణ ముందుగానే ఒక విషపు పాత్రను సిద్ధం చేసుకుని అక్కడికి వచ్చింది. ఆ పాత్రలో ఉన్న విషాన్ని తాగుదామని చేతిలోకి తీసుకుంది. వెంటనే ఆశ్చర్యంగా ఆ విషపు పాత్రలోని విషమంతా పరమాన్నంగా మారిపోయింది. అంతేకాదు, ఆ పరమాన్నంలో తళతళ మెరుస్తున్న వజ్రపు ముక్కు పుడక ప్రత్యక్షమైంది. అది చూసిన సుగుణ కృష్ణ పరమాత్మ పాదాలపై పడి తనని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పుకుంది. వెంటనే పూజ గదిలోంచి సుగుణ ముక్కు పుడక పెట్టుకుని తన భర్త ఎదుటికి వచ్చి నిలబడి, అది చూసిన కృష్ణదాసు ఆశ్చర్యంతో ఈ ముక్కు పుడక నీకెక్కడిదని ప్రశ్నించాడు. దానికి సుగుణ జరిగినదంతా చెప్పింది. అప్పుడు కృష్ణదాసు, నువ్వు ఇచ్చిన ఆ ముక్కు పుడకనే ఆ ముసలి వ్యక్తి నా దుకాణంలోనే అమ్మాడు. నేను దాన్ని తీసుకుని వచ్చాను. నా తాంబూలం పెట్టిలో ఉంది, చూపిస్తానడని అతని తాంబూలం పెట్టి తెరిచి ముక్కు పుడక వెతికాడు. అయితే ఆశ్చర్యంగా ఆ తాంబూలం పెట్టిలో ఎటువంటి ముక్కు పుడక కనబడలేదు. ఇదంతా శ్రీకృష్ణ పరమాత్మ మహిమని, ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మే తన్ని కాపాడాడని సుగుణ చెప్పింది. కృష్ణదాసు కూడా ఈ జరిగిన వింతకి ఆశ్చర్యపోయి శ్రీకృష్ణ పాదాలని ఆశ్రయించాడు. అప్పటి నుంచి కృష్ణదాసు సుగుణ శ్రీకృష్ణ పరమాత్మ పేరు మీదుగా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ చాలా సంతోషంగా సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు. విన్నారు కదండి ఈ భక్తి కథను. ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.